నిజామాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలకు, అక్రమ కబ్జాదారులకు మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం అడ్డాగా మారాయని సిపిఎం మాస్ లైన్ నాయకులు ఆరోపించారు. అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత శాఖల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రావస్థకు నిదర్శనమన్నారు. నగరం నడిబొడ్డున వాసుల షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాలను 3 రోజుల పాటు అడ్డుకున్న మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే వాసుల షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు అనుమతులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా మున్సిపల్, రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారులు స్పందించి సంబంధిత అక్రమ నిర్మాణాలపై, అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పర్మిషన్లు వస్తున్నాయంటే డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా ఈరోజు మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్త రాగం తీసుకొచ్చారు. హైదరాబాదు ఏదైతే హైడ్రా పద్ధతిలో ఇక్కడ మేము ఏదైనా ఉంటే రెవెన్యూ ఆఫీసుకు సంబంధించిన ఒక తహసీల్దారో, డిప్యూటీ తహసీల్దార్తోనో ఎన్ఫోర్స్మెంట్ మేము వేసాం. అవసరమైన దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నివేదికని ఆధారంగా మేము పర్మిషన్లు ఇస్తామని చెప్పేసి, అంటే 10 రూపాయలు అయ్యే పని 20 రూపాయలు చేస్తారన్నమాట. ఆయన 10 ఈయన 10 పంచుకోవడం కోసం. ఏది ఏమైనా ఈ అవినీతికి సంబంధించిన విషయాల్లో ఇవాళ మేము చెప్తా ఉన్నాం. దాదాపు 70% ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతున్నాయో పార్కింగ్ లేవు. అట్లాగే అనుమతులన్నీ కూడా గృహ అవసరాలకు ఉంది. కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ ఇవాళ కొత్తగా అవతారాలు ఎత్తుతా ఉన్నాయి. అందులో కార్పొరేటు కాంప్లెక్స్లు కూడా మనకు కనబడతా ఉన్నాయి. దేవి రోడ్డు భగత్ సింగ్ బొమ్మ దగ్గరనే పెద్ద బిల్డింగ్ ఉంది, అది మీరు చూడండి. కనీస నిబంధనలు పాటించలేదనే విషయాన్ని నేను ఇలా సవాల్ చేస్తా ఉన్నాను. అందుకని ఏది ఏమైనా ఒకవేళ రాజకీయ పరంగా ఎవరైనా సపోర్ట్ చేయదలుచుకుంటే అయ్యా ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీ ఆ మద్దతును ఉపసంహరించుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ నగర ప్రజలు చూస్తూ ఊరుకోరు, హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లా కేంద్రంలో ఒక నీటిపారుదల కాలువనే మొత్తం ఒక నాయకుడు పూర్తి చేసి కొత్త కాలువలను సృష్టించి ఇవాళ ఇవి చూస్తున్నారు. అట్లాగే అన్ని కాలువల్ని కూడా దాదాపు రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్లకు చూపించి అనుమతులు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. 10% ల్యాండ్స్ కూడా వదిలిపెట్టట్లేదు. అందుకనే మున్సిపాలిటీ లేఅవుట్కి సంబంధించి కానీ, ఆర్డీఓ గారు ఇచ్చే పర్మిషన్ల విషయం కానీ పునరాలోచించాలి, అవినీతిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరో విచిత్రం ఏంటంటే డబ్బులు డిమాండ్ చేసి ఎక్కువ సాధించడానికి ముందు నిరాకరించిన తర్వాత ఎవరితోనో ఒకరితో చెప్పించుకొని అయితే డిమాండ్ని సాధించుకోవడానికి చేస్తారు. అది ఉదాహరణకు ఇప్పుడే నేను దేవి రోడ్డు భగత్ సింగ్ బొమ్మ ఎదురుగున్న వస్త్ర షాపింగ్ మాల్ ఉందో దానికి నిరాకరించి రాత్రి పర్మిషన్ ఇచ్చారు. అయ్యా మున్సిపాలిటీలు ఇవాళ కూడా చెప్తున్నాం, 5 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రులు మూసేయాలి. కానీ రాత్రికి ఏం పని వీళ్లకు? 9, 10, 11 గంటల వరకు కూడా లైట్లు వేసుకొని, డోర్లు వేసుకొని పనులు చేయడానికి. ఇదంతా కూడా లోపాయకారితనం కోసమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఎందెందుకు వెతికినా నందుగలడు అన్నట్లు ఈ అవినీతి ఆ రకంగా ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. నిజామాబాద్ పట్టణంలోని కార్పొరేషన్లో అవినీతి అనేది విపరీతంగా పెరుగుతున్న దాంట్లో నిదర్శనం దేవి రోడ్ దగ్గర ఒక వస్త్ర దుకాణాన్ని మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీకు ఇక్కడ ఎలాంటి పర్మిషన్ మేము ఇవ్వము అని చెప్పి ఆపేసినటువంటి ఘటన చూసినాం. అన్ని పేపర్లల్లో, టీవీలల్లో వచ్చింది. మరి రాత్రికి రాత్రే తెల్లారి వాళ్ళు ఓపెనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీని వెనుక ఏ నాయకుడు ఉన్నాడు, కమిషనర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కడ కూడా కాలువల్ని మొత్తం కబ్జా చేసినా వీళ్ళు మాట్లాడి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కంప్లైంట్ చేసినా అక్కడికి వచ్చి వాటిని తొలగించిన పరిస్థితి కూడా లేదు. పేరుకే గొప్ప తప్ప ఏ మాత్రం అభివృద్ధి లేనటువంటి నిజామాబాద్ కార్పొరేషన్లో అవినీతి పనులు ఎంతకాలం ఉంటే అంతకాలం నిజామాబాద్ అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నిజాయితీ పరుల్ని తీసుకొచ్చి పెట్టాలా. ఇప్పుడు ఏదో టాస్క్ ఫోర్స్ కమిషన్ వేసినామని చెప్తున్నారు. మరి ఆ టాస్క్ ఫోర్స్ కమిషన్ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నారు? మీరు వచ్చి పరిశీలించి ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకోవాలా. ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే పేదోళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది తప్ప, డబ్బున్న వాడికి తప్ప పేదవాడికి ఎక్కడ కూడా న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ నగర పరిధిలో మున్సిపల్ అధికారులు ఈరోజు అవినీతికి పాల్పడుతూ అక్రమంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, హాస్పిటల్స్కి పర్మిషన్లు ఇచ్చేసి ఈరోజు బహుళంతస్తుల నిర్మాణానికి పురికొల్పుతూ ఉన్నారు. ప్రధానంగా నగరంలో ఇటీవల కార్పొరేట్ వస్త్ర పరిశ్రమలు కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా పరిశీలించకుండా పర్మిషన్లు ఇచ్చేసి విచ్చలవిడిగా ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. వీటి మూలంగా సాధారణ ప్రజలు ఈరోజు రోడ్ల మీద పోవాలంటేనే ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందులతో అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. నగరంలో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉన్నది. దీనికి కారణం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈరోజు కుమ్మక్కయి ఇటీవలనే నగరంలో ఏదైతే వస్త్ర షాపింగ్ మాల్ని ఈరోజు ఆపేశారు. 3 రోజులు దాన్ని ప్రారంభం కాకుండా అటు పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆపినామని చెప్పారు. కానీ రాత్రికి రాత్రి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి అక్కడ రోడ్డు మీదనే ఈరోజు బండ్లు నిలబెడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జిగ్జాగ్ ఉండేటువంటి ప్లేసు. మరి అట్లాంటి ప్లేస్లో ఇరుకైనటువంటి స్థలంలో అంత పెద్ద షాపింగ్ మాల్కి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో పూర్తిగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. లేదా ఇక్కడ ఏదైనా అవినీతికి కారకులు అవుతూ ఉన్నారా, ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే నగరంలో ఈరోజు ఇటీవల ప్రారంభమైనటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ కానీ, అట్లాగే ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్స్కి కనీసం పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేకుండా ఏ రకంగా పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ట్రాఫిక్ని ఈరోజు మామూలు సాధారణ ప్రజలు ఈరోజు రోడ్ల మీద పోతూ ఉంటే ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం, అధికారులు మరి ఈ రకమైనటువంటి ట్రాఫిక్ ఆటంకం పరుస్తున్నారు.